హిస్టరీ అంటే ఏంటంటే హిస్టరీ స్టడీ ఆఫ్ పాస్ట్. కానీ దేని ద్వారా పాస్ట్ గురించి తెలుసుకుంటారు దాని ఏంటి? హిస్టరీ ఈజ్ స్టడీ ఆఫ్ పాస్ట్ త్రూ లిటరరీ సోర్సెస్ ఆర్ ఏమన్నా రాసుకోవచ్చు రిటర్న్. ఆర్కియాలజిస్ట్ ఏం చేస్తారు? దే విల్ స్టడీ ద పాస్ట్. వీళ్ళు ఎలా స్టడీ చేస్తారు? త్రూ సింపుల్ కోసం మనం ఏం చేద్దాం? థింగ్స్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్ అలా రాసుకోవచ్చు కదా. ఫస్ట్ అలా రాద్దాం, థింగ్స్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్ అంతే కదా, థింగ్స్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు ఆర్కియాలజిస్ట్ కూడా ఏం చేస్తారు? ఎస్కవేట్ చేస్తారు. సపోజ్ ఒక ప్లేస్ ఎస్కవేట్ చేసి అక్కడ థింగ్స్ అని తీస్తారు. తీస్తే దాన్ని వాళ్ళేంటి, ఇది ఏ టైంది వాళ్ళు ఏం చెప్తారు? ఇది అశోక టైంది, ఇది మౌరియన్స్ టైంది, ఇది అక్బర్ టైంది అలా చెప్తారు. దేని ద్వారా చెప్తున్నారు వాళ్ళు? థింగ్స్. సో ఆర్కియాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ పాస్ట్ త్రూ. ఓకే, వీళ్ళు ఏం స్టడీ చేస్తారు? థింగ్స్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్. ఇది ఎలాగా? స్టడీ ఆఫ్ పాస్ట్ త్రూ వాట్? లిటరరీ సోర్స్. సో మనకి సింపుల్ కోసం ఇక్కడ ఏంటి? థింగ్స్ అని రాసా. అదే ఎగ్జామ్లో రాసేటప్పుడు ఏంటి? మెటీరియల్ రిమైన్స్ అని రాయాలి. మెటీరియల్ రిమైన్స్ అంటే ఏంటి? థింగ్స్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్. సింపుల్గా ఏంటి? థింగ్స్ అని రాసాం. సో ఇక్కడ ఏమని రాసుకోవచ్చు? థింగ్స్ బదులు మెటీరియల్ రిమైన్స్. మెటీరియల్ రిమైన్స్ అంటే ఆ టైంలో వాడిన మెటీరియల్స్ దొరికినాయి, ఇంకా రిమైన్ ఉన్నవి. సో ఇక్కడ ఏమన్నా ఇది. సో రాసుకోండి ఇక్కడ ఏంటి? స్టడీ ఆఫ్ పాస్ట్ త్రూ మెటీరియల్ రిమైన్స్ ఇన్ ద పాస్ట్. ఓకే, సో దిస్